నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 85, 86, 87 శ్లోకాల్ని శివానంద లహరిలో చెప్పుకోబోతున్నాం. ముందుగా 85వ శ్లోకం. జలధి మదన దక్షో నైవ పాతాళభేదీ న చ వనమృగయాయాం నైవ లుప్తః ప్రవీణః అశనకుసుమభూషా వస్త్రముఖ్యం న పర్యాం కథయ కథమహం తే కల్పయానీదుమౌళే. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని. రోజులాగానే ముందుగా మనం ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం, ఆ తర్వాత తాత్పర్యాన్ని, తర్వాత వివరణ విన్న తర్వాత మళ్ళీ మరో శ్లోకం, దాన్ని ఇదే క్రమంలో ఫాలో అవుదాం. ముందుగా ఈ శ్లోక ప్రతిపదార్థాన్ని విందాం. ఇందుమౌళే చంద్రుని శిరస్సు యందు ధరించిన వాడా, తే నీకు, అషణ ఆహారము, కుసుమ పుష్పము, భూష భూషణము, వస్త్ర వస్త్రమును, ముఖ్యాం ప్రధానముగా కలిగిన, సపర్యాం పూజోపచారమును, కథం ఎట్లాగా, కల్పయాని కలిగిస్తాను, కథయ చెప్పు, అహం నేను, జలధి సముద్రాన్ని, మథన తరచుటకు, దక్షః చాలినవాడను, నైవ కాను, పాతాళ పాతాళలోకమును, భేదీ భేదించువాడునను, నచ కాను, వన అడవియందు, మృగయాయాం అంటే వేటాడుటయందు, ప్రవీణ నేర్పుగల, లుబ్ధ బోయవాడును, నైవ కాను అంటున్నారు. అంటే ఏమిటి అర్థం వస్తుంది? ఓ చంద్రమౌళి, నేను సముద్రాన్ని మదించలేనయ్యా, భేదించి పాతాళాన్ని చేరలేను, అరణ్యంలో జంతువుల వేట యందు కూడాను నాకు ఏ రకమైనటువంటి నైపుణ్యము లేదు, అలాంటి పోయేవాడిని నేను కాను. అటువంటప్పుడు నైవేద్యము, పుష్ప పూజ, అలంకారాలు నేను ఎలా చేయగలను నీకు చెప్పు అంటూ శివుణ్ణి ప్రశ్నిస్తున్నారు శంకరుల వారు. మరి దీనికి వివరణ ఏంటి? దేవతా పూజకు ఉపచారాలు ఎన్నో కావాల్సి వస్తాయని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. షోడశోపచార పూజ అయితే 16 రకాల ఉపచారాలు చేయాల్సి వస్తుందని. ఆ 16 అతి ముఖ్యమైనవి అనుకుంటే కనీసం వస్త్రాభరణము, ఆహారము అంటే నైవేద్యం, పుష్పము, ఈ మూడింటినైనా సమర్పించగలగాలి. శివ పూజ విషయం అయితే మరికొన్ని చిక్కులున్నాయి. ఆయనకి తగ్గ హోదాల్లో ఉపచర్యలు చేయగలగడం గురించి ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. శంకరులు ఆ విషయంలో ముందే ఆలోచించి సందేహపడ్డట్లుగా అనిపిస్తోంది ఈ శ్లోకం. ఏమని చెప్తున్నారు ఆయన? శివుడంతటి వాడికి వస్త్రాన్ని సమర్పించాలంటే మనం సాధారణంగా కట్టుకునే నూలు బట్టలు, పట్టుబట్టలు నప్పుతాయే ఏమిటి? ఆయనకి గజ చర్మాన్నో, పులి చర్మాన్నో కట్టాలి. అవి తేవాలంటే ముందు వేటాడడం నేర్చుకుని దానిలో ప్రావీణ్యం సంపాదించి అరణ్యాల్లోకి వెళ్ళి ఏ ఏనుగునో పులినో చంపి వాటి చర్మం ఒలిచి పట్టుకురావాలి. ఇది తన వల్ల అయ్యే పనేనా? ఆభరణాన్ని దేన్నైనా ఇద్దాము అంటే శివుడికి నాగాభరణాలంటేనే ఇష్టం. వాటిని తేవాలంటే పాతాళంలోకి, నాగలోకానికి వెళ్ళాలి.
ఈ పని ఏమైనా తను చేయగలిగేదా? పోనీ ఆహారం ఇవ్వాలంటే మనం తినే పప్పు, కూర, పచ్చడి, పిండి వంటలు ఈ భోజనం ఏం బావుంటుంది? ఆయన హోదాకు తగ్గట్లుగా అమృతాన్ని భోజనంగా పెట్టాలి. ఆ అమృతాన్ని సాధించాలి అంటే సముద్రాన్ని మథించాలి. అది కూడా ఏమైనా సాధ్యమైన పనా? అంత శక్తి సామర్థ్యాలు తనకెక్కడివి? పోనీ పుష్పాన్ని సమర్పిద్దాం అంటే కనీసం కల్పవృక్ష కుసుమాలైనా ఉండాలి కదా! వాటిని సాధించాలన్నా ఈ సముద్ర మథనం చేయాల్సిందే. కాబట్టి శివుడికి తగ్గట్టుగా ఉండే వస్త్రం, ఆభరణం, ఆహారం, పుష్పం ఏదీ సమర్పించలేనటువంటి అసమర్థతతో ఉన్నాను. ఏదో యథాశక్తి ధ్యాన, ఆవాహనాది షోడశోపచార పూజను మాత్రం ప్రస్తుతానికి చేయగలనని ముందే సంకల్పం చెప్పుకొని నిత్య పూజ చేసేవారట శంకరులు అంటూ ఈ శ్లోకం మనకి చెప్తోందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద తెలుగు పద్యాన్ని కూడా వినేద్దాం మనం. పుష్పములను గాని భూషణములు గాని చక్కని అసన వస్త్రములు గాని ఇట్టి ముఖ్యములౌనట్టి సపర్యలను ఎట్టి విధమున చేపట్టగలను. విషభోజనమును విధుభూషణమునీయ నీరతిని మధింప నేను తగను. బుసలు కొట్టు భుజగ భూషణములనీయ తిమిరలోకమును భేదింపలేను. గట్టి గజ చర్మ వస్త్రము కట్టు నీకు అడవిలోన మృగములు వేటాడుటకును నేను నేర్పుగల కిరాతుడైన కాను. ఎట్లు పూజింతు నిన్నును ఈశా చెప్పుమా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. ఇప్పుడు 86 శ్లోకాన్ని కూడాను వినేద్దాం. పూజా ద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే. పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం యా దుర్లభం. జానే మస్తకమంఘ్రిపల్లవముమా జానేన తేహం విభో. న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. అనురాధ చాలా చక్కగా పాడి ఈ శ్లోకాన్ని వినిపించారు. ఆవిడకి మరొకసారి అభినందనలు. దీని ప్రతిపదార్థం విందాం. ఉమాజానే పార్వతీదేవిని భార్యగా కలవాడా. పూజా ద్రవ్య పూజించుటకు కావలసిన వస్తువుల యొక్క సమృద్ధయ అతిశయములు విరచితా సమకూర్పబడినవి. పూజాం పూజను కథం ఎట్లాగా కుర్మహే చేయుదుము. దుర్లభం పొందసఖ్యము కాని పక్షిత్వం హంసపక్షి రూపము అగుటయు నచవా లేనిచో లేకపోతే కిటిత్వమపి అంటే వరాహ రూపము అగుటయేను మాయ నా చేత నా ప్రాప్తం పొందబడడం లేదు. అహం నేను తే నీ యొక్క మస్తకం శిరస్సును అఘ్రి పల్లవం అంటే చిగురాకు వంటి పాదమును నజానే ఎరగను విభో సర్వవ్యాపకుడా. తద్రూపిణ హంస కిటి రూపాలు పొందిన అంటే హంస రూపము కిటి అంటే వరాహ రూపం అన్నమాట. పితామహేన బ్రహ్మదేవుని చేతను హరిణ విష్ణుమూర్తి చేతను తత్వేన యథార్థముగా నా జ్ఞాతం హి అంటే తెలియబడడం లేదు కదా అంటున్నారు. అంటే ఏమిటంటున్నారు ఈయన? పూజా ద్రవ్యాలు సమృద్ధిగా ఉన్నాయి, కానీ పూజ ఎలా చేయాలి? నేను దుర్లభమైన హంస రూపాన్నో వరాహ రూపాన్నో ధరించలేదు. ఓ ఉమాపతి, నీ శిరస్సును కాని పాద పల్లవాళ్ళు గాని నేను ఎరగను. హంస రూపమెత్తిన బ్రహ్మదేవుడు లేక వరాహ రూపమెత్తిన విష్ణుమూర్తితో వారు కూడా నీ తత్వాన్ని తెలుసుకోలేకపోయారు కదా. నేను ఎలా పూజ చేయాలి నీకు? ఎలా నీ పాదానికి గాని నీ శిరస్సుకు గాని నేను పుష్పాన్ని సమర్పించాలి అంటూ ఇందులో అర్థం వస్తుందన్నమాట. దీని వివరణ కూడా మనం విందాం.
దీని ముందు శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాం? యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజం కరిష్యే అని సంకల్పించి పూజ చేయగలనని శంకరు వాళ్ళు చెప్పుకున్నారు అన్నాం కదా! సరిగ్గా అలాగే తన శక్తికి తగ్గట్లుగా పూజా ద్రవ్యాలన్నిటిని సంపాదించి తీరా పూజ ప్రారంభిద్దాం అని అనుకునేసరికి ఆయనకొక అనుమానం వచ్చిందిట. పూజలు అందుకునే దేవతను నఖశిఖ పర్యంతరం చూస్తూ అంగపూజ చేసి ప్రారంభించాలి కదా! మరి అలా చూడాలంటే శివుని శిరస్సును, పాదాన్ని కూడా చూడగలగాలి గదా! అవి 2 ఎక్కడా కనబడడం లేదు. శివుని దేహం యొక్క ఆద్యంతాలు అంటే శిరస్సును, పాదాలను చూడాలంటే బ్రహ్మలాగా హంస రూపమైనా ఎత్తాలి, విష్ణుమూర్తిలాగా వరాహ రూపాన్నన్నా దాల్చాలి. అలాంటి రూపాలు నేను పొందలేను గదా! అయినప్పటికీ హంస రూపం ధరించిన బ్రహ్మ గాని, వరాహ రూపం ధరించిన విష్ణువు గాని, నీ పాదాలు, శిరస్సు ఏమైనా చూడగలిగారా? ఆ రూపాల్ని ఎత్తి కూడా ఏమీ లాభం లేకపోయింది కదా మహాప్రభో! అంటే బ్రహ్మ, విష్ణువు లాంటి వాళ్ళే నీ తల, పాదాల్ని తెలుసుకోలేకపోయినప్పుడు వాళ్ళ ముందు అతి సామాన్యుడినైనా నేను వాటిని చూసి ఎలా పూజ చేయగలను అంటూ ఇక్కడ విశ్వమంతా నిండి ఉండిన విశ్వమే తన ఆకారంగా కలిగిన ఆ శివుడికి నిజంగా అంగపూజ చేయాలంటే ఎలా సాధ్యం అంటూ శంకర భగవత్పాదులు వారు ఆలోచనలో పడిపోయారు అన్నది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. భావం ఎంత చక్కగా ఉందో ఇందులో మనం అర్థం చేసుకోవాలి. నిజమే, అంతటా వ్యాపించి ఉన్న ఆయనకి ఏది శిరస్సు, ఏది పాదం ఎలా తెలుస్తుంది మనకి? అద్భుతమైన భావన, అద్భుతమైన కవితా ధోరణి శంకరుల వారిది. మరొకసారి ఆయనకి ప్రణమిల్లుతూ మనం దీనికి అనువాద పద్యాన్ని కూడాను వినేద్దాం. పార్వతీ వల్లభా పశుపతి శంకరా అమలమౌని పూజకు అన్ని ద్రవ్యములు బహుళముగా కూర్చబడినప్పటికీ కూడా ఏ విధముగ చేతు సేవ నీకు పరమేశ నీ యొక్క పాద పల్లవమును దివ్య శిరస్సును తెలియనైతి పొందగాలినట్టి పోత్రీమరాళ రూపములు నా చేత ప్రాప్తములు కావు అట్టి రూపములను దాల్చినట్టి సకల సృష్టికారుడైన విధాత చేతగాని స్థితికారుడౌ విష్ణువు చేతగాని దర్శనము కానిదే గదా తత్వమిదియో. డాక్టర్ గారు ఎంత చక్కగా పాడి ఈ పద్యాన్ని మనకి వినిపించారు. ఇప్పుడు మనం 87వ శ్లోకాన్ని కూడా చెప్పేసుకుందాం. ఈ రోజుకి అది ఆఖరిది. అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిం ఏవ దేహి. అనురాధ ఎంత చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. దీని ప్రతిపదార్థాన్ని విందాం మనం. శంభో ఓ శంకర, తవ నీకు, అసనం భోజనము, గరళము విషము, కలాపహ భూషణము ఫణి పాము, వసనము వస్త్రము, చర్మం ఏనుగు తోలు అంటున్నారు, వాహనంచ వాహనము మహోక్ష ముసలి ఎద్దు, కిం అంటే ఏమి, దాస్యసి ఇచ్చదవు, మమ నాకు కావలసినది, కిం ఏమిటి, అస్తి అంటే ఉంది, ఏముంది, కిమస్తి ఏముంది అంటున్నారు, తవ నీ యొక్క పాదాంబుజ పాదపద్మముల యందు భక్తిమేవా భక్తి మాత్రమే, దేహి ఇమ్ము. ఏమంటున్నారు ఇందులో? దీని తాత్పర్యాన్ని విందాం. ఈశ్వర, నువ్వు విషమును ఆహారంగా స్వీకరిస్తావు, నాగులే నీకు ఆభరణాలు, ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరిస్తావు, ఇక నీ వాహనమా వృషభం, నాకివ్వడానికి నీ దగ్గర ఏమీ లేదయ్యా, నీ పాదాలపై భక్తి మాత్రం నాకిచ్చేసేయ్ అంటూ నిన్నేమి అడుగుతానయ్యా బాబు, నీ దగ్గర ఏమీ లేవు కదా, నువ్వే ఆదిభిక్షువ్వి, కాబట్టి నీ
పాదాల మీద భక్తి అనేది ఒకటుంది చూసావు. అది మాత్రం నాకిచ్చే చాలు, మిగతా అంతా నేను చూసుకుంటానంటున్నారు శంకర భగవత్పాదుల వారు. దేన్నన్నా ఇవ్వగల సామర్థ్యం ఉండే దేవుడే ప్రసన్నుడై వరం కోరుకోమంటే సగటు మానవుడు ఇంద్రియ సుఖాలనే కోరుకుంటుంటాడు. కానీ సాధారణంగా మానవుడికి కావలసిన కనీస అవసరాలు 3. అవేమిటి? కూడు, గుడ్డ, గూడు. అంటే ఆహారం, వస్త్రం, నివాసం. అయితే ఇవి కాక ఇంకా ఇస్తాను కోరుకోమని ఎవరైనా అడిగితే విలువైన నగలు, వాహనం ఇలాంటివేవో కోరుకుంటుంటాం. సాక్షాత్తు శంకర భగవత్పాదుల్నే ఇలా అడిగితే ఏం కోరుకుంటారో ఈ శ్లోకం ద్వారా తెలుపుతున్నారాయన. ఎవరైనా తినడానికి పెట్టమని అడిగితే, మనం ఏదైనా తింటున్నప్పుడు ఎవరైనా వచ్చినా, మనం ఏది తింటున్నామో లేదా ఏది తింటామో దాన్ని వారికి పెడతాం. అంతేగాని మరి శివుడిని అడిగితే ఆయన ఏం పెడతాడు? ఆయన తిన్నది విషం కాబట్టి మనకది పెడతాడా? పెట్టడు. మరైతే అడగదామా వద్దా? వద్దు అనుకుంటాం. ఎవరినైనా కట్టుకోవడానికి బట్ట అడిగితే, మనం కట్టుకునే బట్టలు లాంటివే పెడతాం వాళ్ళకి కూడా. అంతే కదా! మరి శివుడిని అడిగితే ఆయనేమిస్తాడు? ఆయన కట్టుకున్నదా గజ చర్మం. కాబట్టి అదేమైనా ఇస్తే మనం తీసుకోగలమా? కాబట్టి అది వద్దు అన్నారు. ఎవరైనా తలదాల్చుకోవడానికి ఆశ్రయం అడిగితే మనం నివసించే గృహంలో ఏదో ఒక గదిలో పడుకోమంటాం. మరి శివుడిని అడిగితే ఆయన ఉండేది శ్మశానంలో. కాబట్టి అక్కడ వచ్చి తనతో పాటు పడుకోమంటే మనం వెళ్ళి ఉండగలమా? పైన చెప్పిన కనీస అవసరాలు కాకుండా ఆభరణాలు బహుమతిగా ఇవ్వదలుచుకుంటే మనం ధరించేలాంటి ఆభరణాలు వాళ్ళకిస్తుంటాం మనం. మరి శివుడైతే తన ఆభరణాలుగా ధరించేవి పాములు. అవిస్తే మనం ఏమైనా పెట్టుకోగలమా చెప్పండి? పోనీ వాహనంగా ఏదైనా కోరుకుందాం అని చూస్తే ఆయన ఎక్కే వాహనమా? ఎద్దు. ముసలి అయిపోయిన ఎద్దు. దానికంటే నడిచి వెళ్ళడమే సుఖం అనుకుంటున్నారు శంకర్ల వారు. అందుకే దాన్ని కూడా వద్దన్నట్ట. అయితే ఇలా వంకలు పెట్టకుండా ఇచ్చేవేవి వద్దు వద్దు అంటూనే మరి ఆ శివుడి దగ్గరికి ఎందుకొచ్చారు? మనకి నచ్చేవేవి ఉండవు. ఆయన ఇచ్చేవి అలాగే ఉంటాయి మరి. అందుకే శంకర్ల వారు దేన్ని కోరకుండా హాయిగా సూటిగా ఏమని అడిగారు? ఎడబాటు లేని భక్తిని నీ పాదాల యందు నాకు ప్రసాదించు అన్నారు. మాకు ఇవ్వతగ్గవి నీ దగ్గర ఏమీ ఉండవులే, అయినా నువ్వు మాకేమిస్తావు అన్నట్లు పైకి చెప్పినా కూడాను ఇక్కడ అసాధారణమైనటువంటి ఆ భక్తిని ఇచ్చేసేయి చాలు, మొత్తం నీ అనుగ్రహం నా దగ్గర ఉన్నట్లే అంటూ ఆయన్ని ఇందులో కట్టిపడేశారు. మనం కూడా శివుణ్ణి అలాంటి అనుగ్రహాన్ని పొందగలిగే శివపాద భక్తిని కోరాలని ఈ శ్లోకంలో ఆయన మనకి సూచిస్తున్నారనమాట. నిజమైన భక్తులు, ముక్తులు, యోగులు ప్రాపంచిక సంబంధమైనవి ఏవి కోరుకోరు అని ఇక్కడ మనకి అర్థం చెప్తున్నారనమాట. మనం ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడమో అలాంటి శ్మశానం వద్ద తాను నివసిస్తూ మనల్ని గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో బతకమంటున్నాడు ఆ మహానుభావుడు. అంతేకాదు ఆ శ్మశానానికి వచ్చే ప్రతి జీవిని కొంతకాలం తన పొట్టలోనే పెట్టుకుని రక్షించి మళ్ళీ పునర్జీవితుని చేస్తున్నాడు. అసలు ఇటువంటి భగవంతుడు ఒకడు ఉన్నాడని తెలియకుండానే మనం బతుకులను వెళ్ళబుచ్చేస్తున్నాం. ఇది మరింత విచారించదగిన విషయం. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడాను మనం వినేద్దాం. అశనము కాలకూట విషము ఆభరణము రగమ్ము ఇంకపై వసనము హస్తి చర్మము ఇక వాహనము ఒక్క వృషమ్ముగాగ పశుపతి నాకు ఈయగల వస్తువు ఈ నీదరి ఏమియుండే సాంబశివ భవత్సదాబ్జ పరభక్తిని మాత్రమే నాకు ఈయుమా. అశనము కాలకూట విషము ఆభరణము నగమ్ము ఇంకపై వసనము హస్తి చర్మము ఇక వాహనము ఒక్క వృషమ్ముగాగ పశుపతి నాకు ఈయగల వస్తువు నీదరి ఏమియుండే సాంబశివ భవత్సదాబ్జ పరభక్తిని మాత్రమే నాకు ఈయుమా. చాలా చక్కగా పాడి వినిపించారు డాక్టర్ గారు. మరోసారి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు
సెలవు.